నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటికి నిన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారంట మోసం చేశారు, కూటమి ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేయడం లేదు, మొత్తం మోసం చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె బాధ నిజంగా వర్ణనాతీతం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో అందులో 5 హామీలను నెరవేర్చడం జరిగింది. అది తట్టుకోలేక, అది ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, మనమేమో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాము, ఈ వడ్డీ కూడా కట్టలేరు ఈ కూటమి ప్రభుత్వము, సో ఈ హామీలన్నీ నెరవేర్చడము అసాధ్యము, సో మనము ఇంకా హామీలు నెరవేర్చలేరు కాబట్టి ఇక రాబోయేది మన ప్రభుత్వమే, కళ్ళు మూసుకోండి, 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా ఇదే మాట చెప్పాడు. కానీ వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ సూపర్ 6లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారు. సో నిన్నటికి నిన్న ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని 2,62,00,000 మంది దాదాపు మహిళలకు, ఈ 2,62,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఫ్రీ బస్ పథకాన్ని పెడితే దాని మీద ఆమె బాధ వర్ణనాతీతం. ఆల్రెడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా ఈ పథకం ఎవరికి పెట్టారంటే రాజకీయాల్లో ఉండి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న వాళ్ళకి కాదు రోజా గారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారో, ఇప్పుడు ఉదాహరణకు నగిరి నుంచి తిరుపతి తీసుకోండి, నగిరి నుంచి తిరుపతికి దాదాపుగా 5,000 మంది మహిళలు ఏదో ప్రతిరోజు వాళ్ళ ఉద్యోగాలకు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగాలకు కావచ్చు, కూలీ పనుల కోసము ప్రయాణిస్తారు. ఆ విషయం మీకు తెలుసా? సో అలాంటి వాళ్ళ కోసము మనకెట్లా తెలుస్తుందిలేండి, తెలిసింటే మనం ఎందుకు ఓడిపోతాంలే. కానీ మీరు తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళారో నగిరికి అన్నిసార్లు కూడా వెళ్ళి ఉండరు కాబట్టి మీకు ఆ నెంబర్లు అన్నీ తెలియదు. సో ఆ 5,000 మంది ఆ మహిళలు కావచ్చు, అదేవిధంగా నగిరి నుంచి తిరుపతిలో చదువుకుంటున్నటువంటి యువతలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూర్చేలాగా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే దాని మీద వచ్చి ఆమె విషం చిమ్ముతూ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని గాలి కొదిలేశారు అని చెప్తా ఉంది రోజా గారు. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద 1వ తారీఖు పొద్దున్నే సూర్యోదయం కాకముందే 4,000 రూపాయలు ఎవరిస్తున్నారు? మీరేమైనా ఇస్తా ఉన్నారా? మీరేమైనా జబర్దస్త్లో సంపాదించినటువంటి డబ్బులు ఏమైనా పంచుతా ఉన్నారా? కూటమి ప్రభుత్వమే కదా పంచుతా ఉంది. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయలతో తల్లికి వందనం పేరుతో ఈ మధ్య కాలంలోనే తల్లిల అకౌంట్లలో వేశారు కదా, అది ఎవరు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇడుపులపాయలో వ్యవసాయం చేసి వచ్చిన డబ్బులు ఏమైనా వేశాడా? కాదు కదా, చేసింది కూటమి ప్రభుత్వమే కదా. అదేవిధంగా అన్నదాత ఖాతాల్లో మొన్నటికి మొన్న 3,173 కోట్ల రూపాయలు జమ అయ్యాయి కదా, అది ఎవరు వేశారు? కూటమి ప్రభుత్వమే కదా వేసింది. ఇది మీకు కనపడలేదా? కనపడదు. ఎందుకంటే మనం సాక్షి పేపర్ చదువుతాము, సాక్షి న్యూస్ చూస్తాము కాబట్టి అందులో ఈ వార్తలు రాదు కాబట్టి మనకు కనపడదు. మనం ఆంధ్రాలో ఉండము కాబట్టి, మనం షూటింగ్ల కోసం హైదరాబాద్లోను లేదా సేదతీరడానికి చెన్నైలో ఉంటాము కాబట్టి మనకు కనపడదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి ఈమె మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతోందో ఒక్కసారి చూడండి. ఈరోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఓకే, ఎన్ని బస్సులకి ఇచ్చారండి? ఎన్ని బస్సులకి ఇచ్చారో చెప్తాను చూడండి. రోజా గారు మీ కాకి లెక్కలు మీ దగ్గర పెట్టుకోండి. ఎన్ని బస్సులకి ఇచ్చారో నేను చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య 11,449 బస్సులు. అందులో ఈ మహిళలకు ఫ్రీగా ప్రయాణించడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినటువంటి బస్సుల సంఖ్య 8,458 బస్సులు. అందులో 5 రకాల బస్సులు ఉన్నాయి. పల్లె వెలుగు కావచ్చు, అల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, సిటీ ఆర్డినరీ కావచ్చు, సిటీ ఎక్స్ప్రెస్ బస్సులు. ఈ 5 రకాల బస్సుల్లో దాదాపుగా 8,458 బస్సుల్లో ఆంధ్రప్రదేశ్లోని మహిళలు, యువతులు, ట్రాన్స్జెండర్లు ఫ్రీగా ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మిగిలినటువంటి 2,991 బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్లో మాత్రం ఈ స్త్రీ శక్తి పథకం అనేది వర్తించదు. ఎందుకంటే అవి లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు కాబట్టి వాటిలో వర్తించదని చెప్పి వాళ్ళు విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రకటించినప్పుడే చెప్పారు. మనం చదువుకుని ఉంటే కదా, మనం స్కూల్కి పోయి ఉంటే కదా. నాకు తెలిసి ఈమె ఇంటర్ ఫెయిల్ అనుకుంటాను, మరి నాకైతే తెలీదు, ఇంటర్ ఫెయిల్ అని నేను అనుకుంటాను. మేడం మీరు పేపర్ చదవండి. కూటమి ప్రభుత్వము ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముందే ఏ బస్సుల్లో వెళ్ళాలి, ఏ బస్సుల్లో వెళ్ళకూడదు, ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పి అంత క్లియర్గా చెబితే మనకు తెలుగు రాక, ఎందుకంటే
ఎందుకంటే మనము ఎక్కువగా తమిళనాడులో ఉంటాం కాబట్టి ఇంకా తమిళ్లోనే చెప్పాలి. మీకు అర్థం కాక కేవలం 5 బస్సుల్లోనే ఫ్రీ లేదా మిగతా ఎన్ని బస్సులు ఉన్నాయి లెక్క ఇది 2000 మొత్తం 11,449 బస్సులు ఉంటే అందులో 8,458 బస్సుల్లో ఫ్రీ. ఈ కేవలము లగ్జరీ బస్సులు కావచ్చు, ఏసీ బస్సులు కావచ్చు, అల్ట్రా డీలక్స్, ఈ సూపర్ లగ్జరీ, స్లీపర్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఫ్రీ లేదు. రోజా గారు ఇంకా ఏమంటుంది? ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట. కానీ ఎక్కడ లోకల్గా కాదు మేడం, లోకల్గా కాదు. మీరు నగిరిలో ఎక్కి తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖిలో పాల్గొని తిరిగి కూడా రావచ్చును. ఫ్రీగానే ఉంటుంది. అది లోకల్ కాదు. లోకల్ అంటే నగిరిలో ఆ టౌన్లోనే తిరగడాన్ని లోకల్ అంటారు. కానీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫ్రీ. దానికి గైడ్ లైన్స్ ఏంటంటే మహిళలు అయి ఉండాలి, యువతలు అయి ఉండాలి, ట్రాన్స్జెండర్లు అయి ఉండాలి. వాళ్ళు కేవలం ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎటువంటి ఐడెంటిటీ కార్డు అయినా చూపించి ప్రయాణించవచ్చు. మనం చదువుకునింటే కదా మనకి ఇవన్నీ తెలిసేకి. మనకు తెలియదు, ఎవరైనా చెప్పినా విన్నము. సాక్షి న్యూస్లో ఇవి చెప్పరు. ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాప్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం. ఈమె కోరికలు చెప్తా ఉంది. ఈమె తీర్థయాత్రలు చేయడానికి ఫ్రీ లేదంట. ఎక్కడా కానీ మేనిఫెస్టోలో తిరుమలకు ఫ్రీ బస్ ఇస్తామనో, అన్నవరంకి ఇస్తామనో, లేదా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి ఇస్తామనో చెప్పలేదు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్కింగ్ ఉమెన్ అంటే ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు ఆదా అయ్యే విధంగా, అదేవిధంగా కాలేజీల్లో చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటున్నటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి దాదాపుగా ఒక 3000 రూపాయలు ఆదా చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిందే కానీ మీలాగా తీర్థయాత్రలు తిరిగే వాళ్లకు కాదు మేడం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణ మహిళలు అంటే రాజకీయాల్లో కోట్ల రూపాయలు సంపాదించేసి తీర్థయాత్రలు తిరిగే వాళ్లకు కాదు మేడం. ఇది కేవలము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసినటువంటి పథకం అండి ఇది. శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ ఈమె బాధ ఏమీ లేదు. ఈమెకి తిరుమలకు ఫ్రీ ఇవ్వాలంటే, ఎందుకంటే వారానికి 2 సార్లు వెళ్తుంది కదా, పెట్రోల్ ఎక్కువ తాగుతోంది కారు కాబట్టి ఆ ఫ్రీ అంటే వెళ్దాం అనుకుంటాం. మీకు ఫ్రీనే కదా, మీరు మాజీ ఎమ్మెల్యేగా మీకు ఫ్రీగానే ఇస్తారు కదా. మీకు ఫ్రీ ఉన్నా లేకపోయినా ఎందుకంటే బాగానే సంపాదించారు కదా. మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు ఎక్కడ ఈమె సాక్షి పేపర్లో చదివినట్లుంది ఈ మేనిఫెస్టోని. సో సాక్షి పేపర్లో కాకుండా కూటమి పార్టీలు ఏవైతే మేనిఫెస్టో ఇచ్చారో దాంట్లో చదివితే ఎక్కడ తిరుమలకు ఫ్రీ అని లేదు మేడం. అందులో కూడా మోసం చేసే పరిస్థితికి భగవంతుణ్ణి ఎవరు మోసం చేశారు, భగవంతుని పేరుతో ఎవరు రాజకీయాలు చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసును. భగవంతునితో ఆడుకున్నారు కాబట్టి మనకు 151లో నుంచి 5 గాల్లో కలిసిపోయింది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడం చాలా దురదృష్టం. ఇదే కాకుండా మిగతా పథకాలు కూడా ఏమీ అమలు కాలేదనే విషయం కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ నెలాఖరు లోపల దాదాపుగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? కూటమి ప్రభుత్వమే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక రాక్షస ఒక యాక్ట్ ని తీసుకొని వచ్చి మొత్తం భూములు కొట్టేయాలని చూసినటువంటి మీరు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఎవరు రద్దు చేసింది? కూటమి ప్రభుత్వమే కదా. అదేవిధంగా ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 10,000 రూపాయలు ఎవరు ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వమే కదా. అర్చకుల వేతనాలను 15,000 రూపాయలకు పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, కూటమి ప్రభుత్వమే కదా. నాయి బ్రాహ్మణుల యొక్క శాలరీ 25,000 రూపాయలకు పెంచింది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. గీత కార్మికులకు వైన్ షాపుల్లోనూ బార్లలోనూ 10% వరకు వాళ్లకు రిజర్వేషన్ కల్పించింది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. మరి ఏమి చేయలేదంటారు? ఇవన్నీ చేసింది ఎవరు? ఇవన్నీ ఏమన్నా తమిళనాడు వాళ్ళు ఏమైనా చేసినారా? కూటమి ప్రభుత్వమే కదా చేసింది. మత్స్యకారులకు 259 కోట్ల రూపాయలు సహాయం చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. చేనేతలకు ఉచితంగా కరెంట్ ఎవరు ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వమే కదా. ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 రూపాయలు ఎవరు ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వమే కదా ఇస్తూ ఉండేది. ఎస్సీ వర్గాలకు నష్టం కాకుండా ఎస్సీ వర్గీకరణ ఎవరు చేశారు? కూటమి ప్రభుత్వమే కదా చేసింది. మరి ఏం చేయలేదంటారే? ఇవన్నీ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా యలహంకలో
అక్కడ ఏమైనా చేతబడి చేసి ఇవన్నీ చేస్తా ఉన్నాడా? కాదు కదా, కూటమి ప్రభుత్వమే కదా చేసింది. సో ఈమె బాధ ఏమంటే, ఈమె బాధ నిజంగా వర్ణనాతీతము. ఇక్కడ మెజారిటీ ఓటింగు ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళకే ఉంది. దాదాపుగా 2,62,00,000 మంది ఉన్నటువంటి మహిళలకు లబ్ధి చేకూర్చేలాగా ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో సూపర్ హిట్ అయింది. ఇది జీర్ణించుకోలేని సాక్షి మీడియా కావచ్చు, ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు వచ్చి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ విధంగా బురద జల్లుతా ఉన్నారంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ బస్సుల్లో అయితే అనుమతి లేదో 2,991 బస్సులు ఉన్నాయో ఆ బస్సుల్లోకి డబ్బులు ఇచ్చి వీళ్ళ కార్యకర్తలను ఎక్కించి ఆ కండక్టర్తో గొడవలు పడేలాగా చేసి అది వీడియోలు తీసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. సో మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని అనుమతి ఇచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఒక్కసారి తెలుసుకొని బస్సులో ప్రయాణం చేయండి. అంతేగాని అనుమతి లేనటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రయాణించి వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడద్దు. నిన్నటికి నిన్న మహిళ ద్వారా ఒక వీడియో చేపించి తిరుమలకు నాకు ఫ్రీగా పంపించడం లేదంటారు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణించేటువంటి బస్సులకు ఉచిత బస్సు సౌకర్యము లేదు అని చెప్పి గైడ్ లైన్స్లోనే ఉన్నప్పటికీ కూడా కావాలనే తిరుపతి నుంచి తిరుమలకు మహిళలను పంపించి వాళ్ళ దగ్గర వీడియో బైట్స్ తీసుకొని వీళ్ళు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సో ఇవన్నీ, ఈ విష ప్రచారాన్ని, ఈ దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళలు గమనిస్తూ ఉన్నారు. ఒకసారి కొట్టిన దెబ్బకే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. సో ఈసారి కనుక మహిళలు తిరగబడి కొడితే ఆ 11 సీట్లు కూడా రాదు. నగిరిలో మనం ఎలాగో గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, ఎందుకంటే మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాంటిది కాబట్టి. సో మీ గురించి కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెబుతా ఉన్నాను. సో ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈసారి కొడితే ఆ 11 సీట్లు కూడా రావు మేడం. సో మహిళలకు ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడద్దండి. ఏ బస్సుల్లో ఉచితం, అందులో విధి విధానాలు ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి ఒకసారి తెలుసుకొని ప్రయాణం చేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.